సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న సౌజన్య లేఖ, ఆ లేఖలో సాదిక్ క్రూరత్వాన్ని వివరించిన సౌజన్య తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని వెల్లడి. అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలని పేర్కొన్న సౌజన్య అందుకే బయటికి చెప్పుకోలేకపోయానని ఆవేదన. మతం పిచ్చి, ఆడవాళ్ళ పిచ్చి ఉన్న సాదిక్తో ప్రతి మహిళ జాగ్రత్తగా ఉండాలని సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రిమాండ్కి సాదిక్ ఖాన్ వార్త కూడా ఇక్కడ హైలైట్ అయింది. లేకపోతే తెగని నీటి లెక్కలు, కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఎవరి వాదన వాళ్ళదే. అక్టోబర్ 31 వరకు అవసరమైన 47 టీఎంసీలు కేటాయించిన ఏపీఎన్సీ, అంతే స్థాయిలో తమకు కేటాయించాలని తెలంగాణ ఏఎన్సీ, దీనిపై ఏపీఎన్సీ అభ్యంతరం, మళ్ళీ సెప్టెంబర్ 4 చర్చించాలని నిర్ణయం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆగస్టు 2026 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రోజు ఉదయం మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండేలా పాస్ మార్కులు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అర్హత మార్కులు ఎట్లాంటి మార్పు చేయలేదు. 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% అంటే 90 మార్కులు, బీసీలకు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులు 40% అంటే 60 మార్కులు పాస్ మార్కులు కొనసాగించనున్న నోటిఫికేషన్లో స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి